హాయ్ అండి. మనం అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే పేమెంట్ చేద్దాం. ఈ క్రెడిట్ కార్డ్ బిల్‌లో ఏంటంటే యాప్‌లో పే చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఎందుకంటే ఇన్‌స్టంట్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో, యాప్‌లో అయితే ఉన్నాను. పేమెంట్, ప్రొసీడ్ అండ్ ప్రొసీడ్. దీంట్లో మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మొత్తం అవుట్ స్టాండింగ్ అంతా పేమెంట్ అనేది చేసేద్దాం యూపీఐ ఐడి ద్వారా, యూపీఐ యాప్స్ ద్వారా. కింద పే నౌ. సో క్యూఆర్ కోడ్ అంటే వేరే మొబైల్లో అమౌంట్ ఉంది, వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది. సో స్కాన్ చేసేసి మనం పేమెంట్ అయితే క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోతుంది, చేసేచ్చు. అండ్ యూపీఐ ఐడి. సో ఇక్కడ క్రెడ్ యాప్ అండ్ ఎస్బీఐ. సో పేమెంట్ క్రెడ్ యాప్లో క్యాష్ బ్యాక్లు ఎక్కువ వస్తున్నాయి, అందుకని క్రెడ్ యాప్ చేస్తున్నా. సో మనం ఏమీ నొక్కకూడదు. సో పేమెంట్ అయితే అయిపోయింది. ఒకసారి క్లోజ్ చేద్దాం అండ్ ఎగ్జిట్. చూసారా, 0 అయిపోయింది. చాలా సింపుల్గా పేమెంట్ అనేది చేసేసాం. సో మీరు కూడా పెండింగ్ అయితే పెట్టుకోవద్దండి. ఓకే, దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.